పూసగా కల్తీ లేని నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. పాలను మరిగించి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మీగడ వస్తుందండి. అలాగే ఒక 10 డేస్కి మీగడనంతా కలెక్ట్ చేసుకొని దాంట్లో కొద్దిగా పెరుగు వేసి ఒక నైట్ అంతా బయట ఉంచేయాలండి. అది పులుస్తుందండి. పులిస్తే ఇవ్వండి ఇలాగా జస్ట్ కవ్వంతో చిలికితే వెన్న వచ్చేసిద్దండి. ఈ వెన్నని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో కలుపుతూ మరిగించుకోవాలండి. మరుగుతూ ఉంటే అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఆ వెన్న కరిగి నెయ్యిలా తయారవుతుందండి. అడుగున చిన్న వస్తుంది కదండి లేయర్ లాగా, అదైతే చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా రాగి పిండి, అది సోడి పిండి అండి, వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని, మాకైతే మా వైపు అయితే సోడి పిండి అట్టు అంటామండి, అదే దెబ్బగా రొట్టె వేసుకుంటారండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి.